హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎలాంటి వార్తని తీసుకొచ్చామంటే ఇది కేవలం అమెరికాను మాత్రమే కాదు, భారతదేశం యొక్క శక్తిని మరియు ఆత్మగౌరవాన్ని కూడా ప్రపంచం ముందు చూపించింది. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. అమెరికా ఇండియా మీద 50% టారిఫ్ పెట్టింది. దీనివల్ల మన దేశంలోని రైతులకి, వ్యాపారులకి మరియు మొత్తం ఎకానమీకి నష్టం కలిగింది. అయితే దీనికి సమాధానంగా ఇండియా ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. ఇది అమెరికా యొక్క ఆర్థిక సామ్రాజ్యం యొక్క పునాదులను కదిలించింది. ఈసారి లక్ష్యంగా ఉన్నవి మన రోజువారీ జీవితంలో భాగమైన రెండు కంపెనీలు. అవే కోకాకోలా మరియు పెప్సీ. ఇవి ప్రతి వీధిలో, ప్రతి మూలలో, ప్రతి చిన్నా పెద్ద నగరంలో మరియు గ్రామంలోని దుకాణాల్లో విస్తరించిన పేర్లు. కానీ ఇప్పుడు భారతదేశం వీటిపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇది అమెరికాకు ఒక గట్టి దెబ్బగా నిరూపించబడబోతుంది. అయితే అసలు ఈ వార్తలో ఏముంది? దీని వెనక ఉన్న కథను తెలుసుకుందాం. అలానే భారతదేశం ఎందుకు ఈ చర్య తీసుకుంది మరియు దీని ప్రభావం ఏమిటి అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, గత కొన్ని వారాలుగా అమెరికా భారతదేశ ఎగుమతులపై 50% భారీ టారిఫ్ విధించాలని ప్రకటించింది. ఈ టారిఫ్ మన సోయాబీన్, బాదం, ఆటోమొబైల్స్ మరియు ఇతర ఉత్పత్తులపై విధించబడింది. ఇవి మన రైతులు మరియు వ్యాపారుల కష్టానికి ఫలితం. ఇవి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముక లాంటివి. కానీ అమెరికా యొక్క ఈ విధానం భారతదేశానికి నష్టం కలిగించే ప్రయత్నం చేసింది. కాని భారతదేశం నిశ్శబ్దంగా ఇదంతా సహించుకుంటుంది అని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి కఠిన చర్యలు తీసుకుంది. మొదట అమెరికన్ సోయాబీన్, కాలిఫోర్నియా బాదం మరియు ఇతర ఉత్పత్తులపై నిషేధం విధించింది. కాని ఇప్పుడు భారతదేశం అమెరికాకు అతిపెద్ద దెబ్బ తగిలించే చర్య తీసుకుంది. కోకాకోలా మరియు పెప్సీ ఈ రెండు కంపెనీలు భారతదేశంలో ప్రతి సంవత్సరం బిలియన్ల రూపాయల వ్యాపారం చేస్తాయి. ఇప్పుడు భారతదేశం యొక్క దృష్టిలో ఉన్నాయి. భారతదేశం ఈ కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ వార్త ఎంత పెద్దదంటే అమెరికా యొక్క వైట్ హౌస్ నుండి వాల్ స్ట్రీట్ వరకు హడలిపోయింది. సో కొంచెం వెనక్కి వెళ్లి వీటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే ఈ కంపెనీలు భారతదేశంలో ఎందుకు ఇంత ముఖ్యమైనవి అని అర్థం చేసుకుందాం. కోకాకోలా మరియు పెప్సీ కేవలం కోల్డ్ డ్రింక్స్ అమ్మవు. ఇది కూల్ డ్రింక్స్తో పాటుగా మనం తాగుతున్న స్ప్రైట్, మౌంటైన్ డ్యూ, కిన్లీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా కోకాకోలా మరియు పెప్సీ కంపెనీల ప్రోడక్ట్స్. చిన్న గ్రామమైనా, పెద్ద నగరంలోని మాల్లో అయినా ఎక్కడ చూసినా ఇవి దొరుకుతాయి. చిన్న టీ షాప్లో కూడా కరెంట్ లేకపోయినా ఐస్ బాక్స్లో ఈ కోల్డ్ డ్రింక్స్ సులభంగా దొరుకుతాయి. కానీ ఈ బాటిల్స్ వెనుక ఉన్న నిజం ఏమిటో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం దాహం తీర్చే డ్రింక్ మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యం, మన పర్యావరణం మరియు మన ఆర్థిక వ్యవస్థకు నేరుగా నష్టం కలిగించే ఉత్పత్తి. మొదట ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ ఆరోగ్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే కోకాకోలా మరియు పెప్సీ వంటి డ్రింక్స్లో చాలా ఎక్కువ షుగర్ మరియు హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఒక 300 ml బాటిల్లోనే దాదాపు 35 to 40 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన డైలీ షుగర్ లిమిట్ కంటే చాలా ఎక్కువ. ఈ డ్రింక్స్ వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వస్తాయి. అంతేకాదు, వీటిలో ఉన్న కెమికల్స్ మన శరీరంలో కాల్షియం మరియు మరికొన్ని అవసరమైన మినరల్స్ తగ్గిస్తాయి. ఇప్పటికే భారతదేశంలో ఒబేసిటీ మరియు డయాబెటీస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ డ్రింక్స్ వాటికి మెయిన్ రీజన్ అవుతున్నాయి. ఇటీవల ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఒబేసిటీ సమస్య గురించి ప్రస్తావించారు. ఈ విదేశీ డ్రింక్స్ మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతున్నాయని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుకుందాం. ఈ డ్రింక్స్ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి 15 రూపాయల నుండి 100 రూపాయల ధరలో విక్రయించబడతాయి. భారతదేశంలో ప్లాస్టిక్ కాలుష్యానికి పెద్ద కారణం. మీరు ఎక్కడికి వెళ్లినా రోడ్డు పక్కన, నదుల దగ్గర లేదా చెత్త కుప్పల్లో కోకాకోలా మరియు పెప్సీ బాటిల్స్ సులభంగా కనిపిస్తాయి. ఈ బాటిల్స్ రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఈ బాటిల్స్ చాలా కఠినమైన ప్లాస్టిక్తో తయారు చేయబడతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఈ బాటిల్స్ వల్ల పెరుగుతోంది. ఇది మన పర్యావరణాన్ని నాశనం చేస్తోంది. ఇది కేవలం కోల్డ్ డ్రింక్స్కే పరిమితం కాదు. ఈ కంపెనీలు ఇప్పుడు నీటి వ్యాపారం కూడా ప్రారంభించాయి. కిన్లీ లాంటి బ్రాండ్ల ద్వారా ఈ కంపెనీలు భారతదేశంలో నీటి బాటిల్స్ అమ్ముతున్నాయి. ఈ విధంగా మన ప్రతి అవసరాన్ని తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన అంశంపైకి వస్తాం, మన ఆర్థిక వ్యవస్థ. కోకాకోలా మరియు పెప్సీ భారతదేశంలో ప్రతి సంవత్సరం బిలియన్ల రూపాయల వ్యాపారం చేస్తాయి. కాని ఈ వ్యాపారం యొక్క 60 నుండి 80% లాభం నేరుగా అమెరికాకు వెళ్తోంది.
మనం కొనే ప్రతి బాటిల్ డబ్బు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులుగా అమెరికా బ్యాంకులను నింపుతోంది. కాని అమెరికా మాత్రం మన రైట్ల ఉత్పత్తులైన సోయాబీన్ మరియు బాదంపై భారీ టారిఫ్ విధిస్తోంది. ఈ కంపెనీలు భారతదేశంలో ఆటోమేటెడ్ ప్లాంట్లను నడుపుతాయి. అక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. అంటే ఇవి మనకు తగిన ఉపాధి కూడా ఇవ్వడం లేదు. మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా లాభం చేకూర్చడం లేదు. అయినప్పటికీ మనం ఈ ఉత్పత్తులను కొని అమెరికా జేబులను నింపుతున్నాం. కానీ ఇప్పుడు భారతదేశం చాలు అని చెప్పింది. ఈ విదేశీ కంపెనీలను ఇకపై సహించబోమని నిర్ణయించింది. కోకాకోలా మరియు పెప్సీ వంటి డ్రింక్స్పై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ ఈ నిషేధం ఆంశికంగా ఉంది. కానీ అమెరికా తన టారిఫ్ పాలసీలను మార్చకపోతే ఈ నిషేధం పూర్తిగా అమలులోకి వస్తుంది అని భారతదేశం స్పష్టం చేసింది. ఈ వార్త అమెరికాలో ఒక తుఫానును లేవనెత్తింది. వైట్ హౌస్ నుండి వాల్ స్ట్రీట్ వరకు కోలా మరియు పెప్సీ షేర్లులో భారీ క్షీణత కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ కంపెనీల దోహదం చాలా పెద్దది. భారతదేశం వీటికి అతిపెద్ద మార్కెట్. భారతదేశం యొక్క 140 కోట్ల జనాభా ఈ కంపెనీలకు ఒక బంగారు మార్కెట్. ఇప్పుడు ఈ మార్కెట్పై తాళం వేయబడబోతోంది. ప్రపంచవ్యాప్తంగా చైనా మరియు రష్యా లాంటి అనేక దేశాలు ఇప్పటికే ఈ కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విధించాయి. కానీ భారతదేశం యొక్క ఈ చర్య అమెరికాకు అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే భారతదేశం వీటి 50% కంటే ఎక్కువ మార్కెట్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారతదేశం ఈ చర్య ఎందుకు తీసుకుంటోంది అనే విషయానికి వస్తే దానికి సమాధానం అందరికీ స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అమెరికా యొక్క టారిఫ్ విధానం భారతదేశ రైతుల్ని, వ్యాపారుల్ని మరియు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తోంది. భారతదేశం ఇకపై నిశ్శబ్దంగా ఉండదు. ఈ నిషేధం కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు. ఇది భారతదేశం యొక్క స్వాభిమానం మరియు ఆత్మనిర్భరత యొక్క చిహ్నం. భారతదేశం ఇప్పుడు తన స్థానిక బ్రాండ్లను ప్రోత్సహిస్తుంది. అవే నిమ్మరసం, చెరుకురసం, లస్సీ, మజ్జిగ మరియు మన సొంత డ్రింక్స్ అయిన థమ్స్ అప్, లిమ్కా మరియు మాజా. ఈ బ్రాండ్లు మన ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాక మన ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి. ఈ బ్రాండ్లను కొనడం ద్వారా మనం రైతులను, మన స్థానిక వ్యాపారులను మరియు మన దేశాన్ని సమర్థిస్తాం. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఒక మంచి అవకాశం. మన దేశభక్తిని, మన ఐక్యమతాన్ని చాటుకునేందుకు ఇది మనకి ఒక మంచి అవకాశం. సో దీన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. సో ఈ రోజు నుండి మీరు ఒకవేళ డ్రింక్ తాగాలనుకుంటే కోకాకోలా లేదా పెప్సీ వంటి అమెరికన్ డ్రింక్స్ని వదిలి మన ఇండియన్ డ్రింక్స్ అయిన నిమ్మరసం, చెరుకు రసం లేదా బటర్ మిల్క్ తాగితే మీరు అమెరికాకు ఒక చావు దెబ్బ కొట్టినట్టే. సో దీనివల్ల మన భారతదేశానికి ఒక విధంగా విజయం వస్తుంది. ఇది కేవలం ఒక డ్రింక్ విషయం మాత్రమే కాదు. ఇది మన దేశ గౌరవం గురించి, మన హెల్త్, మన ఎన్విరాన్మెంట్, మన ఎకానమీ ఇవన్నీ కాపాడడం మన బాధ్యత. భారతదేశం ఇప్పటికే అమెరికాకు గట్టి సమాధానమిస్తుంది. ఇప్పుడు మనమందరం ఈ ఉద్యమంలో భాగం కావాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనమందరం కలిసి ఈ విదేశీ కోల్డ్ డ్రింక్స్కు వీడ్కోలు చెప్పి మన స్థానిక బ్రాండ్లను స్వీకరిద్దాం. మనం కొనని ప్రతి బాటిల్ అమెరికాకు నష్టం మరియు భారతదేశానికి ఒక అడుగు ముందుకు తీసుకువెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తి అయ్యింది. కామెంట్ బాక్స్లో ఈ నిషేధాన్ని మీరు సమర్థిస్తారా లేదా అని తప్పక చెప్పండి. ఈ భారతదేశ నిర్ణయం అమెరికాకు దాని స్థానాన్ని చూపించడంలో విజయం సాధించుతుంది అని మీరు నాలాగే భావిస్తున్నారా? అలానే మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. దాని ద్వారా ఇలాంటి ప్రతి వార్త మీకు మొదటగా చేరుతుంది.